తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు పట్టణానికి గర్వకారణమైన ఘన విజయం సాధించిన ఓ విద్యార్థిని వార్తలో నిలిచింది. రైల్వే కోడలు పట్టణంలోని బలిజ వీధిని చెందిన పండ్రా సుబ్రహ్మణ్యం పండ్రా వాణీల కుమార్తె పండ్రా ఖ్యాతి భవాని. మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన 10వ తరగతి ఫలితాలలో పండ్రా ఖ్యాతి భవాని రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి ద్వితీయ ర్యాంకు కైవసం చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విశేష విజయంతో రైల్వే కోడూరు ప్రాంతం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుతో పాటు స్థానికులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆమెను అభినందిస్తున్నారు. ఖ్యాతి భవాని తన విద్యను మంగంపేటలోని ఏపీఎండీసీ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు పూర్తి చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలో చేరి తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంది. పట్టుదలతో చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పిన ఖ్యాతి భవిష్యత్తులో ఇంటర్లో బైపీసీ తీసుకుని డాక్టర్ కావడం తన లక్ష్యమని వెల్లడించింది. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ రోజువారీ కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తూ తన పిల్లల చదువు కోసం కష్టపడుతున్నట్లు తెలిపారు. తన కష్టార్జిత సంపాదనతో 2 పిల్లలకు మంచి విద్య అందించాలని తపనపడుతున్న తండ్రి సంకల్పానికి ఖ్యాతి భవానీ సాధించిన ఈ విజయమే పెద్ద నిదర్శనంగా నిలిచింది. నా పేరు పండ్రా సుబ్రహ్మణ్యము. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. నేను డైలీ లేబర్ కింద పోతాను. రోజుకి 900-1000 రూపాయలు. నేను చేసే కష్టం మా పిల్లలు రాకుండా ఉండాలని వాళ్ళకి బాగా చదివిస్తున్నాను. నేను సంపాదించిందంతా ప్రతి రూపాయి వాళ్ళకి కష్టపడి చదివిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వేసి చదివించాను. అదేవిధంగా నా కష్టార్జితాన్ని మా కూతురు కూడా గమనించి బాగా చదివి అత్యధిక మార్కులు తెచ్చిన దానికి నాకు చాలా ఆనందకరంగా ఉన్నది ఈరోజు. నా పేరు పండ్రా ఖ్యాతి భవాని. నేను నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు గౌరీశంకర్ స్కూల్లో చదివాను రైల్వే కోడూరులో. తర్వాత 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ మంగంపేట గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత 9th 10th శ్రీ చైతన్య విజయవాడ గోశాలలో చదివాను. బాగా చదివి ఫ్యూచర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మా అమ్మ మా డాడీ చాలా కష్టపడి చదివిపిస్తున్నారు. నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.